ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేసింది. బీజేపీ, కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు కేజ్రీవాల్. ప్రచారంపై దృష్టి పెట్టారు. 4వసారి అధికారం దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపికను ఆప్ పూర్తి చేసింది. మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్. తుది జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరిలోకి దిగారు. కల్కాజీ నుంచి సీఎం ఆతిషి పోటీ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య అన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీటులో పోటీ రసవత్తరంగా మారింది. కేజ్రీవాల్ పై సందీప్ దీక్షిత్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ కూడా మాజీ ఎంపీ ప్రవేశ్ సాహెబ్ సింగ్ వర్మను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో కావాలనే కేంద్రం రోహింగ్యాలకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు సీఎం ఆతిషి. రోహింగ్యాల వ్యవహారంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు. అయితే కావాలనే కేంద్రంపై ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. इंडो बांग्लादेश बॉर्डर 4000 किलोमीटर है। उस 4000 किलोमीटर में से 3000 किलोमीटर मुझे बताया गया कि फेंस्ड है, 1000 किलोमीटर अनफेंस्ड है। लेकिन जो रोहिंग्या और बांग्लादेशियों का भारत के अंदर घुसना हो रहा है वो हर तरफ से हो रहा है। जो अनफेंस्ड है वहां से भी हो रहा है और जो फेंसिंग है उस पर 2 तख्ती लगा के और उसके ऊपर कूद के आ जाते हैं। तो भारत सरकार कर क्या रही है? क्या भारत सरकार खुलेआम ये एक्सेप्ट कर रही है कि वो देश के बॉर्डर्स की सुरक्षा करने में नाकाम है? पहली चीज तो ये है कि वो बॉर्डर क्रॉस कैसे कर रहे हैं, और दूसरी चीज बंगाल से या असम से दिल्ली कैसे पहुंच रहे हैं। और केवल दिल्ली नहीं, इन्होंने झारखंड में कहा कि झारखंड में भी रोहिंग्या रह रहे हैं। మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రోహింగ్యాల చొరబాటుపై ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.